నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. ఒకసారి అధికారం చేతికొచ్చిందంటే చాలు, అప్పటి వరకు ఎక్కడా కనిపించని కొత్త కొత్త శక్తులు తెరపైకి వస్తాయి. పార్టీతో సంబంధం లేని వాళ్ళు కండువాలు కప్పుకుంటారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసినట్లుగా బిల్డప్ ఇస్తారు. మీడియా ముందుకొచ్చి భారీ ప్రసంగాలు చేస్తారు. కానీ పార్టీ కోసం వారి అసలు సేవ ఎంతంటే శూన్యం. ఈ విచిత్రమైన రాజకీయ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇంత దర్జాగా కొనసాగుతోంది? దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు కొనసాగిస్తున్నారు అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు. మరీ విచిత్రం ఏంటంటే, పార్టీకి బలం కావాల్సిన సమయంలో వీళ్లే పార్టీకి బలహీనతగా మారుతున్నారు. ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన చోట సొంత పార్టీనే ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తూ 10 మందిలో పార్టీని చులకన చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అసలు పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బయట నుంచి ప్రత్యర్థి పార్టీలు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తోంది. సొంత పార్టీ నేతలు 4 మాటలు మాట్లాడితే చాలు, ప్రత్యర్థికి కావాల్సిన ఆయుధం వాళ్లే అందించినట్లవుతోంది. 2014-2018 ఎన్నికల్లో వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతతో 2023లో అధికారంలోకి వచ్చింది. ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని బలమైన రాజకీయ పునాదిగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో మరింత పకడ్బందీగా అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయంలో కొంతమంది నాయకుల తీరు ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ప్రత్యర్థి పార్టీల నేతల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే అధిష్టానాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తుంటే అది అంతర్గత ప్రజాస్వామ్యమా లేక పార్టీని బలహీనపరిచే అత్యుత్సాహమా? పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో పార్టీ పరువును బజార్లో పెట్టే వ్యాఖ్యలు ఎందుకు? అధికారాన్ని సుస్థిరం చేయాల్సిన సమయంలో సొంత పార్టీని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కాంగ్రెస్కు అసలు ప్రత్యర్థి బీఆర్ఎస్ఆ లేక బీజేపీనా? కాంగ్రెస్లోనే పెరుగుతున్న ఈ సొంత శత్రువులా? ఇదే ఇవాల్టి డిబేట్ టాపిక్. ఇందులో మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి సాగర్ రెడ్డి ముడిగంటి గారు, బీజేపీ తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, అలాగే బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద తానోబా గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు. సుమిత్రానంద్ గారు అలాగే సాగర్ రెడ్డి గారు, నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు, ఏఐసిసి ఓబీసీ సెల్ అనుకుంటా, ఆయన కూడా జాయిన్ అయినట్లున్నారు. సార్ నమస్తే. ముందుగా సాగర్ రెడ్డి గారు, ఎట్లా చూస్తోంది కాంగ్రెస్ పార్టీలో తాజా సంక్షోభాన్ని? బీజేపీ ఎట్లా చూస్తోంది? అంతర్గత సంక్షోభంగా, పార్టీ అంతర్గత వ్యవహారంగా చూస్తుందా, ఎట్లా చూస్తుంది? ఒరిజినల్ గా చెప్పాలంటే అంతర్గత వ్యవహారమే, కానీ వాళ్ళ యొక్క కుటుంబ ఆధిపత్యం కోసం మొదటి నుంచి కూడా ఆ వరంగల్లో, షాయంపేటలో, పరకాలలో వాళ్ళ యొక్క ఆగడాలు మొదటి నుంచి కూడా ఇదే దూకుడుతో స్వభావంతో కాస్త ఇబ్బందికర, అంటే ప్రజలతో బెదిరింపులు గత ఇట్లా చేసినటువంటి సందర్భాలు వాళ్ళ కుటుంబానికి మొదటి నుంచి ఉన్నాయి. ఇవాళ కొండా సురేఖ భర్త కొండా మురళి గారు అనేక రకమైనటువంటి పబ్లిక్లో ఒక భయానక వాతావరణం సృష్టించిన రోజులు కూడా ఆయన ఉన్నాయి. ఇట్లా అంటే ఆయన కుటుంబం యొక్క నైజాం కనుక చూసినట్టయితే మొదటి నుంచి కూడా ఇట్లాంటి వివిధ రకాల బెదిరింపులు లేదంటే ఆగడాలు చేయడం ఇట్లాంటివి జరిగినాయి. కాబట్టి అదే కోవకు చెందినటువంటి వ్యక్తిగా వాళ్ళ అమ్మాయిని కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారేమో అనేది కనబడుతున్నది. ఇప్పుడు అంటే రాబో కాలం లోపల పరకాల నుంచి వాళ్ళ అమ్మాయిని నిలబెట్టాలనేది ఒక ఆలోచన. దానికి ఇప్పటి నుంచే ఇట్లా రాజకీయాలలో కూడా నోరు దురుసుతనం కనుక వెళ్ళగక్కుతేనే రాణించేటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. ఎంత ఎక్కువ మాట్లాడితే, ఎంత బూతులు తిడితే, ఎంత పెద్ద మనిషినైనా తిడితే, అంటే ఇట్లాంటి అరాచకాలు చేస్తే రాజకీయంగా ఎదుగుతాము అనేటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్లాంటి నాయకులందరూ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే పార్టీలు ఏదైనా కానివ్వండి, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత వ్యాపారాల అభివృద్ధిల కోసం చాలా అన్ని పార్టీలలో కూడా, నేను ఒక్క పార్టీ అని కాదు, ఒక్కరిని కాదు, చాలా పార్టీలలో కూడా ఇట్లాంటి వ్యక్తుల వల్ల సమాజానికి పనిచేయవలసినటువంటి ఏదైతే రాజకీయ రంగం ద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు సరిగ్గా నడవక ప్రజలు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రకరకాల రాష్ట్రాలలో కావచ్చు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఆకాంక్షతో, ఏ ఫలాలు అందుకోవాలనేటువంటి భావనతో ప్రజలు ఆలోచించారో
వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ల సమయం లోపల మెస్మరైజ్ చేసి హిప్నటైజ్ చేసి డబ్బు ఎరచూపి మద్యం ఎరచూపి ఆ అధికార పీఠాన్ని ఎక్కాలనేటువంటి తహతహలతో ప్రజలని మోసం చేస్తూ 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 వస్తూనే ఉన్నది వ్యవస్థ. సో ఈ వ్యవస్థకు పులి స్టాప్ కావాలి అంటే రాజకీయ నాయకునిగా రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా లేదా ప్రజల అవసరాల వ్యవహారంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి ప్రయోజకులని ఎన్నుకుంటే బాగుంటుంది. కానీ ఆ పని ప్రజల్లో కూడా సరైనటువంటి విజ్ఞానం లేకపోవడం మూలంగా, సరైన ఎడ్యుకేట్ లేకపోవడం మూలంగా, సో ఏదో ఆశాజీవులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సమయానికి ఈయన ఏదో ఇస్తా అన్నాడు కదా అని చెప్పి వారికి లోబడిపోవడం ఇట్లా జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టిగా కనబడుతుంది. కాబట్టి అది ఆ ఎమ్మెల్యే టికెట్ లెవెల్కి ఇస్తారా, బీఫామ్ లెవెల్కి ఇస్తారా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విధానం. అది దానిలో మనం మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ బహిరంగంగా ఏదైతే మాట్లాడిందో ఆ అమ్మాయికి అంత ఆ పరకాల్లో కానీ ఆ ప్రాంతంలో కానీ గతం నుంచి కూడా రాజకీయంగా ఎంతో పెద్ద సేవ చేసినా అని చెప్తున్నది. ఏం లేదు, సేవ లేదు, ఏం లేదు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు కొంత రాజకీయంగా ఆ షాయంపేటలో ఆ పరకాలలో ఆ వరంగల్లో కొంత మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబంగా కాంగ్రెస్ నుంచి చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్లో వండుకుంటూ పనిచేశారు. ఆయన నేను కొండా మురళి గారిని అయితే తోకల దేవేందర్ రెడ్డి అనే ఒక అతను ఉండే అక్కడ అసన్పర్తిలో మండల ప్రెసిడెంట్. ఆయన శిష్యుడిగా వీళ్ళంతా ఒక బృందంగా ఉండే వీళ్ళు. వాళ్ళతోటి కూడా నేను సన్నిహితం ఉంది నాకు. ఆ తోకల దేవేందర్ రెడ్డి తోటి కూడా నేను తిరిగినటువంటి నాతో ఆయన కలిసినటువంటి రోజుల్లో కూడా ఈ కొండా మురళి గారు కొంత తక్కువనే ఉండే. సో ఆ నక్సలైట్ చంపిన తర్వాత కొండా మురళి గారు వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చిన తర్వాత రకరకాలుగా అనేక కార్యక్రమాలు చేశారు. సరే అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టాలి, వాళ్ళ యొక్క అభివృద్ధి ఏందనేది. కానీ వాళ్ళ యొక్క శ్రీమతి గారు కొండా మొత్తానికైతే ఆ పార్టీలో కొనసాగుతూ ఒక మంత్రి పదవి, గతంలో మంత్రి పదవి చేసింది, ఇప్పుడు కూడా మంత్రి పదవి చేస్తున్నది. కానీ ఆ అంతర్గత వ్యవహారాలలో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆ కాంగ్రెస్ వాళ్ళే తేటతెల్లంగా బయట పెట్టవలసిన అవసరం ఉంది. రైట్. మనతో జాయిన్ అయ్యారు కత్తి వెంకటస్వామి గారు, ఏఐసిసి ఓబీసీ సెల్ వైస్ చైర్మన్. వెంకటస్వామి గారు నమస్తే. వెంకటస్వామి నమస్కారం. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏంటి మీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మళ్ళీ పనిపడినట్లుంది? ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్లో? మీరు కాంగ్రెస్లో కల్లోలమని హెడ్డింగ్ పెట్టేసి మళ్ళీ కాంగ్రెస్ ఏం జరుగుతుందని అంటే ఎట్లా? అంటే మీరు చెప్పాలి కదా అది. మీకు కల్లోలంగా అలాగా కనిపిస్తుంది, మాకేదో కామన్ లాగా కనిపిస్తుంది. కాంగ్రెస్ లో ఇవన్నీ ఏదో రాజకీయ పక్షాలు, మా కాంగ్రెస్ అని కాదు, రాజకీయ పక్షాలన్నీ కూడా అధికారం ఉన్న చోట అవకాశాల కోసం, ఆధిపత్యం కోసం నేతల మధ్యన పోటీ ఉండడము, నేతల మధ్యన ఇట్లాంటి విభేదాలు రావడం సహజంగా దేశ రాజకీయాల్లో అది కనిపిస్తుంది. ఎక్కడైనా మన కాంగ్రెస్ పార్టీ అని కాదు, లేకపోతే మన రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలలో ఇదే రకమైనటువంటి ఒక రకమైనటువంటి బాధ్యత రాహిత్యం, క్రమశిక్షణ రాహిత్యం, ఈ రెండు కనిపిస్తున్నాయి. ఓకే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చెప్తారు? పార్టీలో కూడా, మా పార్టీలో కూడా ఆశల పల్లెకిలో అందరూ అధికారంకి వచ్చినారు. ఆశల పల్లెకిలో ఉన్నారు అందరూ కూడా ప్రజలకు సేవ చేయాలనే దాన్ని మర్చిపోయి వ్యక్తిగత అవసరాల కోసము పార్టీని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఎవరు ఏమీ తీసుకోలేదు. ఎవరిని మనం దాంట్లో తక్కువ చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత స్వార్థం కోసం మాట్లాడుతున్నారు, కానీ పార్టీ యొక్క గ్రేటర్ ఇంట్రెస్ట్ కోసం మాట్లాడే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మమ్మల్ని వినే పరిస్థితి కూడా లేదు. దాంట్లో భాగంగానే ఇది అధికారం ఇలా మీరు ఏది నన్ను పర్టికులర్ అడగలేదు కాబట్టి నేను పర్టికులర్గా ఏం చెప్తలేను. ఒక రకమైనటువంటి ఆందోళనకర పరిస్థితి అయితే పార్టీలో ఉంది. అంటే పర్టికులర్ గా అంటే ఇప్పుడు కొండా సుష్మిత, కొండా సురేఖ గారు
ఇవన్నీ కూడా నడుస్తోంది కదా గత కొన్ని రోజులుగా 2-3 రోజులుగా. కొండా సురేఖ కూతురు సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిపై, ఈ నేపథ్యంలోనే కదా ఈ చర్చ తెరపైకి వచ్చింది. నిజమే, కొండా సుస్మిత యొక్క స్థాయిని ఆలోచించినప్పుడు వారు యాక్చువల్గా పార్టీలో సరే వంశపార్యపరంగా పార్టీ మెంబర్ కావచ్చు, కానీ పార్టీ క్రియాశీలకమైనటువంటి మెంబర్ అయితే కాదు ఆమె. ఓకే. పార్టీలో ఏ విధమైనటువంటి బాధ్యతలు కానీ పదవులు కానీ ఆ అమ్మాయికి లేవు. ఏజ్ దృష్ట్యా కూడా చాలా చిన్న అమ్మాయి, అనుభవ రాహిత్యం ఉంది, తొందరపాటుతనం ఉన్నది. అమ్మా నాన్న ఇద్దరు కూడా అధికారంలో ఉండి దూకుడు స్వభావం అంటారా? దూకుడు స్వభావం అనుకోవచ్చా? 100% దూకుడు స్వభావమే, దాంట్లో డౌట్ ఏమున్నది. ఒక తెలియనితనము, ఒక దూకుడు స్వభావం కాకుండా తెలియనితనము, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా ఏ స్థాయితోటి ఏం మాట్లాడాలి, తను ఎక్కడ దూరాలి, తను ఎక్కడ దూరకూడదు. ఆమె కేవలము పార్టీని ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టింది ఆమె. ఇవాళ తల్లి తండ్రి ఇలా వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ యొక్క బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని పిల్లలు వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఏదైనా జరుగుతాయి పార్టీలో, రకరకాల అంశాలు జరుగుతాయి. ఆమెకు సంబంధం లేని విషయం. పరకాలలో ముఖ్యమంత్రి గారు వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంటే ప్రకాష్ రెడ్డి గారికి అంటే ఆ పదాలు అంటే వచ్చే ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిపించమని అన్నాడు ఆయన. ఈవెన్ మాకున్న దాని సిస్టంలో ముఖ్యమంత్రి గారికి కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా తను ఉన్నటువంటి కొడంగల్ నుంచి కూడా ఆయన పోటీ చేస్తా అని ఆయన డిక్లేర్ చేసుకొని పోనీకి లేదు. అదంతా అధిష్టానం వ్యవహారం కదా, ఏ పార్టీ లేదు, అట్లా అవకాశం లేదు. ఎవరికి వాళ్ళని ఇష్టం చేసి దానికి ఒక సిస్టమ్ ఉంది. ఏఐసిసి ఉంది, పిసిసి ఉంది, ఎలక్షన్ కమిటీ ఉంది. అప్పటికి అందరి నుంచి అప్లికేషన్స్ యొక్క ఆహ్వానం ఉంటుంది. అప్పుడు ఎవరు ఉండాలి, ఇవన్నీ చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. అవును. ఆ ఫ్లోలో ఆయన వచ్చే ఎలక్షన్ లో కూడా గెలిపించాలి ప్రకాష్ అన్న ఆయన సిట్టింగ్ ఏమైనా ఉండడం అనేటువంటిది సహజం. అయితే ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నటువంటి కొండా సురేఖ దంపతులు అసలు ప్రకాష్ రెడ్డి అక్కడికి రావడానికి కారణం ఎవరు? ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చినారు? భారతీయ జనతా పార్టీలో ఉండి మొత్తం పాలిటిక్స్ నుంచే దూరంగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారిని ఎవరు పట్టుకొచ్చినారు? రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం ఆయన తీసుకొచ్చినారు? ఎవరిని అంచడం కోసం తీసుకొచ్చినారు? ఒకసారి ఆలోచించాలి. అక్కడ ఎవరి కోసం ఆయన తీసుకొచ్చినారు, ఎందుకోసం తీసుకొచ్చినారు? మా పార్టీలో అప్పటిదాకా పరకాలకు కానీ లేదా వరంగల్ ఈస్ట్ కానీ, వరంగల్ ఈస్ట్ కు సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 3వ తారీఖు నాడు వరంగల్ ఈస్ట్ క్యాండిడేట్ గా నా పేరు ఖరారైంది. పరకాల క్యాండిడేట్ గా కొండా సురేఖ గారి పేరు ఖరారైంది. దాన్ని మార్పిచ్చేటువంటి క్రమంలో కొండా సురేఖ, కొండా మురళి గారు రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణంగా సహకరించి నా సీటుకు అడ్డం పడి నన్ను సీట్ లేకుండా చేసినారు. చేసిన సమయంలో మరి ఆల్టర్నేట్ గా నాకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెంకట్రామరెడ్డికో ఎవరికో పరకాల టికెట్ ఇవ్వాల్సి ఉండే, కానీ ఇవ్వకుండా, అది కూడా ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడి నుంచో ప్రకాష్ రెడ్డిని పట్టుకొని వచ్చినారు. ఆ వచ్చిన సమయంలో కొండా దంపతులు సహకరించినారు. వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు ఆ బిడ్డ కూడా చెప్తుంది మేమే దగ్గరుండి గెలిపించినామని. మరి గెలిపించినటువంటి ప్రకాష్ రెడ్డి గారి మీద అంత కోపం వారికి ఎందుకు వచ్చింది? అంత విభేదం వారికి ఎందుకు వచ్చింది? ఒక బీసీకి కంటిన్యూస్ గా ఒక బీసీ గెలుస్తున్నటువంటి ఒక సీటును ఓసీకి పోవడానికి కారణం కూడా కొండా సురేఖ దంపతులే. ఇవాళ ముసలి కన్నీరు కాల్చేందుకు బీసీల పట్ల ఇవాళ వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షల కోసము పార్టీని బలిపల్చి చేయడం ఎందుకు, పార్టీలో కల్లోలం సృష్టించేందుకు, పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని తీసుకురావడం ఎందుకు, ముఖ్యమంత్రి గారిని అంత స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఈజ్ అవర్ లీడర్. రేవంత్ రెడ్డి ఈజ్ అవర్ సీఎం అండ్ అవర్ లీడర్ అండ్ వీ హావ్ టు గివ్ ద డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. మాకు విభేదం వ్యక్తిగతంగా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా, నా సీట్ రాకపోవడానికి, ఇలా నేను ఎమ్మెల్యే కాకపోవడానికి కారణం మా రేవంత్ రెడ్డి గారే. అంత మాత్రాన నేను రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగత ద్వేషానికి పోతే అది పార్టీకి మంచిది కాదు. ఏదో సమయం వచ్చినప్పుడు, వేదిక వచ్చినప్పుడు, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. కానీ ఇది పార్టీ యొక్క గ్రేటర్ ఇంట్రెస్ట్ లో
పార్టీ ముఖ్యము. పార్టీ ఉంటేనే, మొన్న మహేష్ కుమార్ గారు చాలా చక్కగా మాట చెప్పినారు, పార్టీ ఉంటేనే పదవులు వస్తాయి, పార్టీ ఉంటేనే అధికారం వస్తుంది, పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉంటది. సో ప్రభుత్వం నిలబడాలి, ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలనంటే పార్టీ బాగుండాలా. పార్టీ బాగుండాలంటే మేమందరం కూడా క్రమశిక్షణతోటి, పార్టీకి నిబద్ధతతోటి పని చేయాలా. వ్యక్తిగతమైనటువంటి లోపాలు జరిగితే, వ్యక్తిగతమైన నష్టాలు జరిగితే దాన్ని పూరించుకునే ప్రయత్నం చేయాలా. అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో, అది ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఏఐసిసి కావచ్చు, నిజంగా ఎవరైతే గ్రౌండ్ మీద కష్టపడ్డారో, నాలాంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ గుర్తించేటువంటి ప్రక్రియ లేకపోవడము ఇది ఒక అసంతృప్తికి దారితీస్తుంది. ఈ అన్నిటిని కూడా సంయమనం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది, పిసిసి అధ్యక్షుల గారి ఉంది, అదేవిధంగా మంత్రులు ఉన్నటువంటి కొండ సురేఖ గారి మీద కూడా ఈ బాధ్యత ఉంటది. కాబట్టి అందరం కూడా ఈ కొట్లాట కారణంగా పార్టీ డిస్టర్బ్ అవడమే కాకుండా, ప్రజల్లో పలచనడమే కాకుండా, ప్రజల్లో పాలన పట్ల మనకు పట్టుకోల్పోతాం. అవును, పట్టుకోల్పోవడమే కాకుండా ప్రజలకు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మన బాధ్యతను మర్చిపోయి వ్యక్తిగత స్వార్థంతో ఇవన్నీ జరుగుతున్న దృష్ట్యా నేను అందరికి కూడా అప్పీల్ చేస్తున్నా, మీ ద్వారా, ఈ వేదిక ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, పార్టీని కాపాడండి. ఫస్ట్ సంయమనం పాటించండి, క్రమశిక్షణ పాటించండి, వ్యక్తిగతమైనటువంటి ఏవైతే నష్టాలు ఉన్నాయో వాటికి నిరసన వ్యక్తం చేయండి, పార్టీ వేదిక మీద వ్యక్తం చేయండి, ఇంటర్నల్ గా కొట్లాడండి, అప్పీల్స్ చేయండి. ఒకటి కాకుండా ఇంకొక స్టెప్ ఉన్నది, మాకు 2-3 అంచెల సిస్టమ్ ఉన్నది. ఒకవేళ డిసిసి లెవెల్లో మా సమస్య పరిష్కారం కాకుంటే మేము ఏఐసిసి లెవెల్ కి వెళ్ళొచ్చు. సో కాబట్టి ఈ వేదికలన్నింటినీ ఉపయోగించుకొని పార్టీని అల్టిమేట్ గా పార్టీ యొక్క క్రమశిక్షణను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినట్టు ఉంటే మీరు అన్నట్టు ఈ కల్లోలం ఉండకుండా ఉంటది. ఈ కల్లోలం పార్టీలో లేనప్పుడు ప్రజలలో ఉండదు, ప్రజల్లో లేనప్పుడు ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం సాఫీగా సాగుతూనే ప్రజా సంక్షేమం జరుగుతుంది. ప్రతిపక్షాలు కూడా మనల్ని విమర్శించకుండా ఉంటాయి. నవ్వేటోడి ముదట బొక్కబొర్ల పడ్డట్టుగా ఉన్నది ఇవాళ మా పరిస్థితి. కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత వ్యక్తిగతంగా వ్యక్తుల మీద, కామెంట్ చేసే వాళ్ళ మీద ఉన్నది. అలాగే పార్టీ పరంగా సంపూర్ణమైన బాధ్యత తీసుకొని దీన్ని సమన్వయం చేయాల్సినటువంటి సంపూర్ణ బాధ్యత పెద్దల మీద కూడా ఉన్నదని నేను గుర్తు చేస్తున్నాను. సుమిత్రానంద్ గారు నమస్తే మేడం, వినపడుతుందా? వినపడుతుంది నరేష్ గారు. ఓకేనా నా వాయిస్? యా ఓకే అండి. సో కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఈ గొడవకు సంబంధించి ప్రత్యర్థి పార్టీగా బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తే, ఎట్లా చూస్తుంది? నమస్తే అండి నరేష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి అన్నకు, అలాగే సాగర్ రెడ్డి గారికి, భిక్షపతి గారికి, మంజుల భిక్షపతి గారికి, అలాగే వైకే టీవీ ప్రేక్షకులకు నమస్తే, జై తెలంగాణ. పార్టీ అంతర్గత విషయము, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంగ్రెస్ లో ఈ తగవులు, పోరాటాలు, పొట్లాటలు, సిగ్గపట్లు ఉండనే ఉంటాయి, ఉంటూనే వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తారు, ప్రజలకు తెలిసినటువంటి విషయమే. ఈ కొండ కుటుంబం విషయానికి వస్తే, కొండ సుస్మిత వ్యాఖ్యలు గాని, సురేఖ అంశం గాని, ఇక్కడికి వస్తే ఇది ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి వివాదము, ఇప్పటికిప్పుడు మాట్లాడినటువంటి మాటగా నేను అనుకోవడం లేదు, నేను భావించడం లేదు. గతంలో యాదగిరి గుట్ట ఏదైతే దేవస్థానానికి సంబంధించిన కమిటీ వేసిండ్రో, మాట మాత్రంగా సురేఖను సంప్రదించకుండానే, దేవాదాయ శాఖ ఆమె ఆధీనంలో ఉన్నప్పటికీ ఆమెకు మాట మాత్రం సంప్రదించకుండానే ముఖ్యమంత్రి గారే మొత్తంగా కమిటీని వేసేసారనేటువంటి అలకప్పుడు వారిలో ఉండే. అలా ప్రతి సందర్భంలో ఒక్కసారి కాదు, ఆమె నియోజకవర్గంలో పొంగులేటి పెత్తనం, అది ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే, ప్రోద్బలంతోనే ఆ పెత్తనం కొనసాగుతా ఉన్నదని. మంత్రినైనప్పటికీ మాట మాత్రంగా, తన ప్రమేయం లేకుండా, తన ప్రాబల్యం కూడా లేకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి మింగుడు పడతలేదు. వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి గారి మాట ఇచ్చారట, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇవ్వలేరు, పైగా ఆమె ప్రాబల్యాన్ని తగ్గిస్తా ఉన్నారు, ఆమె మంత్రి అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఇవన్నీ రగులుతున్నాయండి. అవి రగిలి ఈ రకంగా
ఆ కుటుంబం నుంచి ఈ బాంబు సుస్మిత రూపంగా వస్తా ఉన్నది. ఏది ఏమైనా ఈ పార్టీని కాపాడమని వెంకటస్వామి అని అంటారు కానీ పార్టీ కాదని ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించగలిగితే. కాంగ్రెస్ లో ఏదైతే తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పైన కొండా సుస్మిత, ఈ నేపథ్యంలో ఇవాళ చర్చ నిర్వహించుకుంటున్నాం. ఇందులో మనతో పాల్గొంటున్నారు సుమిత్రానంద గారు, అలాగే కత్తి వెంకటస్వామి గారు, సాగర్ రెడ్డి గారు. సుమిత్రానంద గారు చెప్పండి. అయితే ఇది ఇద్దరు కూడా, అటు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా, ఇటు కొండా సుస్మిత గారు కూడా ఇద్దరు తమ స్థాయి మరిచే మాట్లాడిండ్రండి. ఇందాక వెంకటస్వామి గారు చెప్తున్నారు టికెట్లు కేటాయింపు ముఖ్యమంత్రి చేతిలో గాని ఇక్కడ ఎవరి చేతిలో గాని ఉండదు, ఏఐసిసి ఉంటది, పిసిసి ఉంటది, నిర్ణయాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అది మరిచి ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రకటించడం, వీళ్ళలో ఉన్నటువంటి ఆ నివురు గప్పిన నిప్పు, ఆ నివురు అంతా గాలి కొట్టుకుపోయి నిప్పు బయటకు రావడం, రాజుకున్నటువంటి నిప్పు బయటకు రావడం, ఈ రెండు కూడా ఇక్కడ జరిగినాయి. కాంగ్రెస్ లో ఇవన్నీ కొత్త కాదండి. స్వయంగా రేవంత్ రెడ్డి గారే గతంలో సోనియా గాంధీ గారిని అనేక దఫాలుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. బలిదేవత అన్న సందర్భం ఉన్నది. కాంగ్రెస్ ఇవి తుడిచేస్తుంది, ఎరెస్ట్ చేస్తుంది, లెక్కలోకి తీసుకుంటదని నేను అనుకోను. సుస్మిత వ్యాఖ్యలు గతంలో కూడా వ్యాఖ్యలు చేసిండ్రు, అదిగో మంత్రి పదవి ఊడిపోయి ఓడిపోయి అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారే స్వయంగా మంత్రులతో ఫోన్ చేసిండ్రు, మంత్రులను మరి మాట్లాడమన్నారు అని చెప్పేసి, ఎమ్మెల్యేలతో మాట్లాడిండ్రు అని చెప్పిండ్రు. అక్కడ 16 మంది రావడం నిజంగా రేవంత్ రెడ్డి గారి బలం ఇంతే అని ప్రదర్శించినట్టు అయింది. మరి అది దృష్టిలో పెట్టుకొని కవర్ లో మళ్ళా వేరొక పేరు వస్తుంది, ఎక్కువ తక్కువ మాట్లాడితే అని చెప్పేసి, కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పేసి ఆ స్థాయి వ్యాఖ్యలు ఆమె చేసి ఉన్నారేమో. ఏది ఏమైనా రాజకీయాల్లో కొనసాగుతూనే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా మాటలేమి తక్కువగా మాట్లాడడం లేదు కదా. వారి స్థాయిలోనే, వారి అడుగుజాడల్లోనే, వారి స్థాయిలోనే అందరూ కూడా ఎన్నుకున్న పిల్ల కాంగ్రెస్ నేతలు కూడా అదే మాటలు మాట్లాడుతూ పోతారు. ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయన్న నోటిని కొంత అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విధానపరంగా ఏదైతే ప్రగతికి సంబంధించి కానీ, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించి కానీ, పనులకు సంబంధించి కానీ లోపాలు వైఫల్యాలు ఎత్తి చూపడం, విధానపరమైనటువంటి చర్చ చేయడం ఎస్ ఒప్పుకోవాల్సిందే, అంగీకరించాల్సిందే. కానీ ఆయన అదేదీ లేకుండా చావు భాష మాట్లాడుతూ, దుర్మార్గమైన భాష మాట్లాడుతూ, ఎస్ ఇట్లా మాట్లాడితేనే గుర్తింపు రాజకీయాల్లో, నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నా అని ఆయన అనుసరిస్తున్నదేమో ఈ అమ్మాయి కొండా సుస్మిత గారు. దాంట్లో పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం నాకైతే కనిపిస్తలేదు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చలామణిలో ఉన్నాయి కదా. కాంగ్రెస్ అధిష్టానం ఇట్లా మాట్లాడితే కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు, కనీసం మాట మాత్రంగా ఇది పద్ధతి కాదు, ఇట్లా మాట్లాడొద్దని హెచ్చరించినట్టు కూడా ఏం కనపడదు ఏ సందర్భంలో అయినా. సో ఈమె కూడా నిర్భయంగా మాట్లాడి ఉంటది ఇప్పుడు కూడా. అందుకనే సురేఖ గారు గతంలో ఒకసారి క్షమాపణలు చెప్పినట్టున్నారు కానీ ఇప్పుడు ఆ మాటలు కూడా ఎస్ నాకు సంబంధం లేదని చెప్పేసి ఎంత ధైర్యంగా ఎంతసేపు మహిళలను అణిచివేస్తారు, ఎంతసేపు బీసీని అణిచివేస్తారు అని చెప్పేసి ఒక మొండి ధైర్యం ఆమెకు వచ్చినట్టున్నది. ఆమె దీనికి నాకేం సంబంధం లేదని స్పష్టంగా కొట్టిపారేసింది. అక్కడ 16 మంది ఎమ్మెల్యేలు గతంలో రేవంత్ రెడ్డితోని నానా తిట్లు బూతులు పడ్డటువంటి వేముల వీరేశం లాంటి వాళ్ళు మాట్లాడితే ఇవాళ ప్రజలు నవ్వుతా ఉన్నారు. వేముల వీరేశంను బట్టలు ఇప్పదీసి ఇంకా నా నోటితో చెప్పలేను అట్లాంటి మాటలు, అది పగలగొట్టేలా కొట్టాలి, ఇది పగలగొట్టేలా కొట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఉండనే ఉన్నాయి. మరి వాళ్ళు వచ్చి ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే ఎక్కడదండి ఇక ప్రజాస్వామ్యం ఎటు పోతుంది, పాలన ఎటు పోతుంది? ఈ పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇవి పనిచేస్తున్నాయండి. ప్రజల పక్షాన ఇప్పుడు బీఆర్ఎస్ పోరాడుతా ఉంది. 22A భూముల సంగతి వ్యవహారం అయితేనేంది, ఇంజనీరింగ్ విద్యార్థులను వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అన్నటువంటి విషయంలో అయితేనేంది, రైతులకు కరెంట్ ఇయ్యనటువంటి 9 గంటలు కూడా సరిగ్గా కరెంట్ ఉంటలేదు సార్. నేను ఒక రైతును, పంట పొలాలు ఎండిపోతున్నాయి, నాట్లు వేసుకున్నాము. ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో 9 గంటలు కూడా కరెంట్ ఉండటం లేదా? ఉండట్లేదండి. 9 గంటలు కూడా వ్యవసాయ విద్యుత్తు అందించడం లేకపోతున్నారు. నాణ్యమైన విద్యుత్ 9 గంటలు కూడా ఇస్తలేరు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. గతంలో వాడుకునే వాళ్ళం ఉమ్మడి రాష్ట్రంలో దొంగోళ్ళు వచ్చే కరెంటుకు కావాలి ఎట్లా కాదు, నేను వ్యవసాయం ఎట్లా చేతు అని. మరి వెంకటస్వామి నాకు తెలుసు ఈ పరిస్థితి ఇట్లా ఉంది. కావాలంటే రైతులతోని మీరు వైకేటీవీ మాట్లాడి చూడొచ్చు, లేదా ప్రతినిధులు ఏ రైతుతో మాట్లాడినా విషయం చెప్తారండి. ఇంకా కొంచెం వర్షాలు అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి పెద్ద
పెద్దగా అవసరం తెలుస్తలేదు. ఇది గనుక ఇబ్బంది అవుతుంది. ఈ ఎల్నినో ప్రభావం, నీళ్ళని కాపాడుకోకపోయే అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రం ముందర. పాలనలో పూర్తి స్థాయిలో విఫలం చెందిండ్రు ప్రజలు. దీన్ని ఎక్కడ ప్రశ్నిస్తారు అంటే వీళ్ళు ఈ పంచాయతీ ముందర పెట్టుకొని కూర్చున్నారు. మీడియా దృష్టి అంతా దీని మీదనే. ఇక సమస్యలే లేనట్టు రాష్ట్రంలో పాలనకు సంబంధించి గాని, పనులకు సంబంధించి గాని, స్కామ్లు ముఖ్యంగా అడుగడుగున స్కామ్లు అండి. ఒక్క పని చేస్తుంది అంటే ఆ పని తప్పకుండా స్కామ్ అయ్యే ఉంటది. అట్లా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కారు మనుగడ కొనసాగిస్తా ఉంటే వాటి మీద పోరాటాలు జరగాలి, ప్రజలకు పనులు జరగాలి. కళ్యాణ లక్ష్మి ఆగిపోయి స్టే, న్యాయశాఖ ఈయన ఆధీనంలో ఉంటది, రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో. మరి ఎందుకు ఆయన దాఖలు చేయకపోయి కోర్టుకు? ఒక్క నిమిషం మేడం, మాట్లాడదాం ఆ విషయాలు కూడా. ఒక్క నిమిషం. ఇంకొక ప్యానెల్లో ఇంకొకళ్ళు ఉన్నారు, భిక్షపతి గారు, వాళ్ళతో కూడా మాట్లాడాక. భిక్షపతి గారు నమస్తే. భిక్షపతి గారు, సో ఎట్లా చూస్తున్నారు ఇవి ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, లేదా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సమస్యలు మాట్లాడకుండా సుష్మిత ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? సార్ నమస్కారం సార్. వైకెట్ న్యూస్ ఛానల్ గారికి, సుమిత్రానంద్ గారికి, మరియు సాగర్ రెడ్డి గారికి, మరియు కత్తి వెంకటేశ్వర గారికి ఉద్యమం సార్. విషయం ఏంటంటే వార్త చెప్పినాడు సార్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పరకాలకు వచ్చిన సందర్భంలో అసలు ఇప్పుడు ఎన్నికలు లేవు సార్, ఇప్పుడు ఓట్లు కూడా లేవు. ఆ ముచ్చట రేవంత్ రెడ్డి మన రేవూర్ పక్షానికి గెలిపి అలా అనడం పెద్ద తప్పు సార్. ఎందుకంటే ఒక బీసీ వాళ్ళంతా సరే, అమ్మాయి రేవంత్ రెడ్డి గారు అనడం వల్ల ఈ అమ్మాయి అనవలసి వచ్చింది. అసలు ఆ సబ్జెక్ట్ రాకపోతే అయిపోయి సార్ అక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల ఇదంతా దీనికి ఆద్యం పోసినట్లయిందంటారా? మీరే చెప్పండి సార్. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు అవసరం సార్. ఇప్పుడు ఎన్నికలకు 2 సంవత్సరాలు ఆ మూట ఎందుకు రాలి సార్? అప్పుడు అది హైకమాండ్ నిర్ణయిస్తారు. వాళ్ళు ఏఐసీసీ ఉంటుంది, సెంట్రల్ కమిటీ ఉంటుంది, వాళ్ళంతా నిర్ణయిస్తారు. అప్పుడు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అనుడు ఇక్కడ కాదు సార్, అక్కడ సబ్జెక్ట్ కాదు కదా సార్ అక్కడ. ఇప్పుడు ఆ ఆలోచన కూడా రావద్దు అసలు అక్కడ. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఓట్లు లేవు, దేనికి లేవు, టికెట్ల విషయం కూడా కాదు ఇది. మనం అనుకుందాం సార్ ఈ ముచ్చట. అనడం వల్ల వీళ్ళకు కోపం రావాల్సి వచ్చింది. అంటే నా ఆలోచన సార్. ఎందుకంటే ఆ ముచ్చట ఎందుకు తీయాల్సి వచ్చింది అక్కడ? అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అక్కడ? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఓట్ల గురించి ఈయన కట్టి టికెట్ ఇస్తున్నాం, మీకు ఈయనకు ఓట్లేనంటే మళ్ళీ గెలిపాలంటే ఏమన్నట్టు సార్ అక్కడ? అది ఎంతవరకు ఆలోచన? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు కదా సార్ అక్కడ. నువ్వు పోయింది అభివృద్ధికి పలాల విషయం మాట్లాడాలి. అసలు ఒక విషయం చెప్పాలి సార్. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాకు మేడారానికి కూడా వచ్చిండు, మీకు తెలుసు, మీరు హెలికాప్టర్లు వచ్చిండు. వస్తున్న సందర్భం ఒక ముచ్చట అన్నాడు. అంటూ అన్నాడు, ఇగో మేము హెలికాప్టర్లు పోతుంటే బాగా మొత్తం ఆకుపచ్చగా పడుతున్నది, మంచిగా పంటలు పడుతున్నాయి, మొత్తం నాట్లేసి నాటెక్కడేసి సార్ ఎల్లి ప్రభావం. అసలు నీళ్ళే లేవు, ఏం లేదు, నాట్లేదు. ఇక్కడ మొత్తం పోడు భూములు వెండిపోతున్నాయి. బోడు భూములు ఉన్నాయి అంత. అసలు బోడు అంత ఆగాగున్న పరిస్థితి ఎవరు నాట్లేలే. అందుకంటే పచ్చగా పడతారు, నాట్లేసినట. మొత్తం బీడు భూములు, మొత్తం టోటల్ గా బీడు భూములే. అక్కడి నుంచి మునిగొచ్చింది. మునిగ వస్తుంటే కూడా మొత్తం వర్షం బాగా ఎక్కడ వర్షం పడదు సార్, ఎక్కడ నాట్లేసారు సార్, మొత్తం బీడు భూములే. మాది కాబట్టి అడవి ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, పచ్చగా పడవచ్చు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి సార్? మాకు గోదావరి నీళ్ళే వేరే కడిపోతాయి, వేరే ప్రాంతాలు తరలిపోతున్నాయి. ఆ ప్రాంత ఇవన్నీ పక్క పెట్టి మొత్తం ఎల్లిన ప్రభావం వల్ల మొత్తం ఆకుపచ్చగా ఉన్నది, నాట్లు పడుతున్నది సబ్జెక్ట్ మాట. అంటే విషయం చెప్తున్నా. అంటే ఒకటి వాళ్ళు బీసీ సార్, కొండ సురేఖ వాళ్ళు ఉద్యమకారులు, ఫస్ట్ ఎప్పటి నుండి ఉద్యమంలో ఉన్నారు వాళ్ళు. బీసీ ముద్దుబిడ్డ కొండ సురేఖ వాళ్ళ ఇంతలో గతంలో ఒకసారి క్షమాపణ చెప్పినట్టున్నది సురేఖ గారు. కానీ వాళ్ళకి అంత అవసరం లేదు. ఎందుకంటే బీసీలను అంచివేల ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక రాజకీయ కుట్ర చేస్తున్నారు సార్. మా బీసీ మంత్రి ఆమె బీసీ ముద్దు బిడ్డ కొండమురళి గారు కూడా నక్సలైట్ కాంచెలు ఎప్పుడో పాప ఎన్నో కష్టాలు పడ్డాడు అక్కడ. అప్పటి నుండి ఇప్పుడు ఉద్యమాలు పాపం, వాళ్ళ కుటుంబం కుటుంబం, త్యాగాల కుటుంబం వాళ్ళు, ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తులు వాళ్ళు, బీసీ నాయకులు వాళ్ళు. బీసీలకు అంచివేయాలని మా కొండ సురేఖను అంచివేయాలని చూస్తున్నారు సార్. అసలు నేనే అనుకున్నా ఈ మధ్యలో ఒకటి ప్రోగ్రామ్ పెట్టి 200-300 మంది మురుగులు పెద్ద ఎత్తున ధర కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను అసలు కొండ సురేఖ మద్దతుగా. అసలు ఎందుకంటే మా బీసీ వాళ్ళు ఇట్లా అనిపిస్తున్నారని. కానీ అంతా చేస్తున్నారు సార్. అది పద్ధతి కాదు. ఈ సబ్జెక్ట్ రాకుండా అంటే సరే సుస్మిత మాట్లాడవచ్చు, ఏదో ఆ విషయం మీద ఆమె యువకురాలు మాట్లాడతారు సార్. ఆమె యువకురాలు ఆమె. ఇప్పుడు జనరేషన్ అంతా యూత్ ఎంబడే పట్ల వాళ్ళు మాట్లాడే కెపాసిటీ సార్. యూత్ కదా వాళ్ళు, ఎక్కడ ముచ్చట కాదు సార్ ఈ రోజులలో. అవునా కదా సార్? సబ్జెక్ట్ అది కాదు. ఎందుకంటే వాళ్ళు యువకులు ఏదో ఆశ ఉంటుంది, ఎవరికైనా ఆశ ఉంటుంది, నేను ఎమ్మెల్యే కావాలని, నేను మంత్రి కావాలని. కానీ వాళ్ళ యూత్ ఆమె, వాళ్ళ వారసత్వంగా వాళ్ళ బాపు వాళ్ళ అమ్మ వారసత్వం రావాలని కోరుకునే కావచ్చు. దానికి ఎంబడి దానికి అది చేసి వాళ్ళ అమ్మను నోటీసులు ఇవ్వడం, క్రమశిక్షణ అనడం. ఎంతమంది క్రమశిక్షణ నోటీసులు పంపిస్తే ఎంతమంది చేసింది సార్? మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు మనం అనుకుందాం. అది పద్ధతి కాదు. అది కొండ సురేఖను రాజకీయంగా రేవంత్ రెడ్డి అగ్రకులాలు అంచువేయాలని చూస్తున్నారు. మా బీసీ ముద్దు బిడ్డ ఆమె. అది ఎటువంటి పరిస్థితులు ఆమె రాజీనామా చేసినా, ఆమెను అంచువేయాలని చూసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే అది
అసలు రేవంత్ రెడ్డి గారికి ముచ్చటపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు ఇంకో విషయం సార్, మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సుమిత్ర మీద మేడం మాట్లాడింది, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రద్దు చేస్తాను. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ పథకాలు రద్దు చేస్తారు సార్. ఈ పక్కలు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు పక్కదో పట్టేయడానికి ఇది ముందడేసుకున్నారు. ఇప్పుడు ఈ సమస్యలన్నీ పక్కదో పట్టడం కోసం ఇది ముందడేసుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ గొడవలు అవుతారు కదా, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని, ఎల్లిమో సమస్యలు, రైతుల పాపం నష్టపరం చాలా ఇబ్బంది పడతారు పాపం రైతులు. అవన్నీ ఇబ్బందులు పక్కదో పట్టడం. అసలు రాష్ట్ర మాత్రం ప్రజా సమస్యలు లేవు, అభివృద్ధి లేదు, వాళ్ళు ఏం చెప్తారో అర్థం అవుతలేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు ఏం చేస్తాం, 3 సంవత్సరాలు దాటి గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాల దగ్గర కనీసం ప్రజలకు పక్షాన మాట్లాడలేదు. ఏం వాళ్ళ అంతర్గత గొడవలు అవుతారు, వాళ్ళ పార్టీలో వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. పరిపాలన ప్రజాసంపదంగా జరగడం లేదు. అసలు ఈ సమస్యలు పక్క పెట్టి మళ్ళీ ఇప్పుడు కూడా ముందు తీసుకున్నారు. కావాలని వాళ్ళ కొండ సురేఖను, వాళ్ళ ఫ్యామిలీని, కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రకటించారు సార్, నాకు అర్థం కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రకటిస్తారా సార్? ప్రకటిస్తారు 119 కాన్స్టిట్యూషన్ ప్రకటించాలి, అంతే కదా సార్? ములుగా మరి సీతకం ప్రకటించలేదు సార్. ములుగా ముచ్చట అన్నారా సార్? అవును, ఇక్కడ కావాలనే ముచ్చట అన్నారు. ఇక్కడ మరి ఇక్కడ లేదా ముచ్చట? ఇవన్నీ కావాలని ఆ సబ్జెక్ట్ కదా అసలు. అది అనవసరంగా డిస్కస్ చేసి ఇప్పుడు రాజకీయానికి ఎక్కినట్లయింది ఇదంతా. తప్పుడు సమాచారం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపోతే ఇప్పుడు రాష్ట్రంలో ఈ పరిస్థితి రాకపోయేది ఉండే. రైట్, ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారికి రైట్, ఒక్క నిమిషం భిక్షపతి గారు. రైట్, సాగర్ రెడ్డి గారు అసలు ఒక్క నిమిషం. భిక్షపతి గారు, సాగర్ రెడ్డి గారు సొంత పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నేతలు, కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు? సొంత పార్టీని టార్గెట్ చేసుకోవడం కాదు, ఈ పార్టీలో మొదటి నుంచి కూడా అధికారం కోసం, పార్టీ కోసం వాళ్ళు ఎప్పుడు లేరు. అధికారం కోసం మాత్రమే పార్టీని వాడుకుంటే చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో మొదటి నుంచి కూడా. అవసరం అయితే ప్రజలలో అల్లకల్లాలు సృష్టించి ఆ అధికార పీఠం కోసం ఎక్కిన చరిత్ర కూడా ఆ పార్టీకి ఉన్నది. సో ఇక ఇప్పుడు ఈ పరిస్థితులలో సరే ఆయన పర్యటనకు పోయినప్పుడు ఆయన ఎలక్షన్ల విషయంలో ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ ఆయన కూడా అంటే నాకు ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, ఎవరు దోడుకున్న పొక్కలో వాళ్ళే పడతారు అనేది ఎందుకంటే ప్రజల సామెత ఒక చెప్పింది. అంటే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారని. అంటే ఎవరైతే నోటి దురుసుతనంతో తిడితేనే, నేను ఎక్కువ మాట్లాడితేనే, బూతులు మాట్లాడితేనే, నేను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని మీద బాగా బ్రహ్మాండంగా విమర్శించిండు, తిట్టిండు అనేటువంటి ఏదైతే ఉన్నదో అదే సంస్కృతి, అదే వాళ్ళు ఎప్పటి మళ్ళీ వస్తున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి రావడానికి ఆయన నోరు నెత్తిన పెట్టుకొని ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళని తిట్టింది కాబట్టి ఆయన అధికారంలో తీసుకొచ్చారు. ఓకే, ఇసట్లో కూడా ఉండాలని చెప్పి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పార్టీలో తిరుగుతున్నారు, వేరే పార్టీలో తిట్టలేరు. ఇంకా వేరే పార్టీలు కూడా తిరుగుతున్నారు కావచ్చు, కానీ అది పెద్ద వెలుగులోకి ఎత్తలేదు. కానీ వాళ్ళకే పడతలేదు అది. సో ఇది అంతర్గతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అయినా భిక్షపతి గారు అన్నలో ఒక నిజమైతే ఉంది. సమస్యని పక్కదారి పట్టించే దానికోసం మాత్రమే, అంటే ప్రజా సమస్యలను ఏదైతే పరిష్కరించలేని పరిస్థితులలో ఈ యొక్క వ్యవస్థను పక్కదారి పట్టించేటువంటి విధానం కూడా ఇందులో కనబడుతుంది. ఇవాళ కొండా సురేఖకు ఒక పోస్ట్ ఇచ్చింది, ఇంతకుముందు సుమిత్ర అన్నారు. ఆమెకు తెలియకుంటేనే ఒక మంత్రి పదవి, ఆమె మంత్రి పోర్ట్ఫోలియో అనేది ఆమెకు తెలియకుండా ఒక ఉన్నతమైన దేవాలయం యొక్క కమిటీని చేయడం కూడా అది కరెక్ట్ కాదు. సో అది అంటే మనం చెప్తున్నాం, అది మీతో మాట్లాడతారట. ఒక్క మాట, సాగర్ రెడ్డి గారికి, సుమిత్ర గారికి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నా. ఎదుటి వాళ్ళను అనే ముందు మనం కొద్దిగా మనం ఏంది, మన పార్టీ ఏంది కూడా మీరు కొద్దిగా ఆలోచించుకోండి. నేనైతే ఓపెన్ గా చెప్పిన, నవ్వెటని ముద్దట బొక్కబోర్ల పడ్డట్టే ఉంది మా పరిస్థితి అని నేను చెప్పిన, కానీ మీరు ఆత్మవంచన చేసుకోండి. నేనేమంటున్నానంటే, మోడీ అనేటువంటి మహనీయుడు ఈ దేశంలో కేంద్ర కేబినెట్ కు కనీస కవర్ లేకుండా నోట్ల రద్దు చేసిన రోజు ఈ నోర్లన్నీ ఎక్కడ పోయినా నాకు అర్థం కాలే. లేకపోతే కేసీఆర్ గారు ఏకపక్షంగా, ఒక మాట వినండి మీరు, అయ్యో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఏకపక్షంగా
హోంమంత్రికి కూడా ఇంటర్వ్యూ ఇంటికి రాని అని రోజు ఈ నోర్లన్నీ ఎక్కడ పోయినాయో, ఈ సుమిత్రానంద్ గారు ఎక్కడ మాట్లాడినరో, ఈ సాగర్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినరో నాకు తెలియదు. సరే భిక్షపతి గారు వారి అది ఆవేదనను తప్పన్నప్పుడు మీకు ఇది తప్పెందుకు కనబడదన్నా? అది తప్పని మీకు అనిపించినప్పుడు దాన్ని ఎత్తి చూపించినప్పుడు ఇది తప్పు కనబడదు అంటే కొనసాగుతూ పోవాలా? సుమిత్ర గారు ఆగండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను సావధానంగా విన్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. దయచేసి వినండి. నేను ఏమంటున్నా అంటే, మీరు అంటే ఎదుటి పార్టీని యాక్చువల్ చెప్పాలంటే ఇది మా పార్టీ యొక్క అంతర్గత అంశం. మేము తన్నుకుంటామా, కుర్చీలు లేపుకుంటామా, కొట్టుకుంటామా, మా వెంకటస్వామి గారు సాగర్ రెడ్డి గారు అన్నది, సాగర్ రెడ్డి గారు క్రమశిక్షణకు మారిపోయారన్నటువంటి భారతీయ తన్నుకుంటే మాకు అభ్యంతరం లేదు, కొట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం. కవితకు సంబంధించినటువంటి సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం. సుమిత్ర గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సుమిత్ర గారు ఒక్క నిమిషం. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి సుమిత్ర గారు. ఇది వస్తలేదు, నీళ్ళు వస్తలేవు అని ఎగ్జాగరేట్ మాట్లాడినా సరిపోదమ్మా. మొదటివాడు మాట్లాడేది కూడా వినాలా. ఆత్మ వంచన చేసుకోకండి. మీరు చూసిన వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సుమిత్ర గారు భాష గురించి మాట్లాడుతున్నారు. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సాగర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు మధ్యలో. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సుమిత్ర గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు సుమిత్ర గారు ఒక్క నిమిషం అండి. వెంకటస్వామి గారు సుమిత్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు సుమిత్ర గారు ఒక్క నిమిషం. మీరేదైనా మాట్లాడాలనుకుంటే మీరేదైనా మాట్లాడాలనుకుంటే మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. వెంకటస్వామి గారు సుమిత్ర గారు ఒక్క నిమిషం. సాగర్ రెడ్డి గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు పాయింట్ యాడ్ మధ్యలో టైం తీసుకున్నారు. మీరు మధ్యలో మేము మాట్లాడుతుంటే మధ్యలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటే చెప్తే వింటాం. కానీ ఒకటి ఏంటంటే నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను ఈ రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో చెప్పట్లేదు. నేను ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనేటువంటిది ఏదైతే నేను ఇచ్చినటువంటి ఈ వెనకట పెద్దలు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో, తిడితేనే ఓన్లీ అంటే ఎవరు మిగతా నేను తప్ప వీళ్ళకి నా వాళ్ళు నీ వాళ్ళు అని నేను చెప్పట్లేదు. నేను ఆ విధానానికి నేను రావట్లేదు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కొద్దిగా పొలైట్గా మాట్లాడారు. హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొంత పొలైట్గా మాట్లాడుతున్నారు. కానీ ఒక కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారైతే నెత్తినూరు నెత్త పెట్టుకొని ఇష్టం వచ్చిన బండబూతులు మాట్లాడినటువంటిది కూడా ఉన్నది. అందుకే ఆయనకు తగ్గట్టుగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రక్రియలో రావడం మూలంగా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కింది స్థాయి వాళ్ళు కూడా అదే పార్టీలో సరే మిగతా నేనేమంటున్నా మిగతా పార్టీలు కాదు ఇప్పుడు వచ్చింది, ఆ పార్టీలోనే తయారవుతున్నారు. కాబట్టి ఇట్లా తిడితేనే బండబూతులు మాట్లాడితేనే అధికారంలోకి వస్తాం అనేటువంటి ఒక ఈ దిక్సూచి కనబడుతున్నది కింది స్థాయి వాళ్ళకి. నేనేమంటున్నా, ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తులు, ఆలోచన పరులైనటువంటి వ్యక్తులు సమాజాన్ని ఏం జరుగుతుంది, సమాజానికి ఏం చేయబోవాలి అనేటువంటిది ఆలోచించేటువంటి వ్యక్తులు. ఇప్పుడు వెంకటస్వామి మీకు ఎందుకు మిమ్మల్ని అప్పుడప్పుడు మీరు అట్టే ఉన్నప్పుడు కూడా నేను మీకు కాల్ చేసి కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను. నేను ఎందుకు మాట్లాడతా అంటే ఆ యొక్క లోపల ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి ఫైల్ కానీ లేకపోతే మీలో ఉన్నటువంటి సూచనలు కానీ అంతే తప్ప ఇప్పుడు కేవలం అధికారం కోసం మాత్రమే మాట్లాడతలేము మనం ఇక్కడ. మనం ఆలోచించే విషయం ఏంటంటే రాబో తరానికి మార్గదర్శకమైనటువంటి నాయకత్వం రావాలి అనేటువంటి ఆకాంక్షతో మాట్లాడదాం. నా అభిప్రాయం అది. రైట్. వెంకటస్వామి గారు, అసలు చాలా మందికి ఒక డౌట్ ఉంది.
సుష్మిత వ్యాఖ్యలు చేస్తే మంత్రి కొండా సురేఖకి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చింది అనేది మీరు కొద్దిగా చెప్తే బాగుంటుంది. అంటే ఆవిడకి సభ్యత్వం లేదని అంటున్నారు, ఆ కారణం చేత ఆవిడకి ఇచ్చారా, లేదా సురేఖ గారు అభిప్రాయం ఏదైతే ఉందో నేను బాధ్యురాల్ని కాదు ఆవిడ చేసిన వ్యాఖ్యలకి, అవి సొంత అభిప్రాయాలు, నన్నెలా బాధ్యుల్ని చేస్తారనే దాంతో ఏం చెప్తారు మీరు? వాస్తవమే, అది కాదని అనలేము. కొండా సుస్మిత ఆమె స్థాయిని మర్చిపోయో లేకపోతే ఆమె తల్లిదండ్రుల యొక్క స్థాయిని మర్చిపోయో ఆమె మాట్లాడింది. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకున్నా కూడా సుస్మిత గారిని ఒకవేళ పార్టీ సభ్యురాలుగా ఒకవేళ పరిగణించినట్టు ఏది ఉంటే వారికే నోటీసులు ఇచ్చి వారినే సమాధానం ఇవ్వాల్సింది. కానీ వారికి సభ్యత్వం లేదనే కారణం చేతనే కొండా సురేఖ గారికి ఇచ్చి ఉంటారు. నేను అది కూడా మిస్ఫైర్ అయిందని అనుకుంటున్నా. ఎందుకంటే వారు కూడా బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నారు. ఇవాళ కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చుడు అనేటువంటిది కొంత ఈ ఏంది మిస్ ప్రోటోకాల్ అవుతుంది కంపల్సరిగా, కాదని అనలేను. ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా. నన్ను ఎప్పుడో నేను జూనియర్ లెక్చరర్ గా ఉన్నప్పుడు మా కమిషనర్ నా మీద సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేసినాడు. నేను కోర్టుకి వేస్తే అది వెంటనే కొట్టుకుపోయింది. ఎందుకు పోయింది అని అంటే, ఈజ్ నాట్ సపోజ్ టు గివ్ ద ఆర్డర్స్ టు మీ. నాకు ఇమ్మీడియట్ గా బాస్ ఉన్నటువంటి ఆర్జేడి నాకు ఇవ్వాలా, ఆర్జేడి బదులు కమిషనర్ ఇస్తేనే కొట్టేసినారు. అట్లాగే ఇప్పుడు కొండా సురేఖ గారిది డైరెక్ట్ బాధ్యత, అంటే నైతిక బాధ్యత ఉంటది కానీ డైరెక్ట్ గా బాధ్యత అంటూ ఉండదు. వారిని పిలిపించి మాట్లాడడము ఇంటర్నల్ గా మాట్లాడాల్సిన అవసరం ఉండే, కానీ క్రమశిక్షణ సంఘం ఎందుకు తొందరపడ్డదో తెలియదు. వారికి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అయితే అది సమర్థనీయం కాదు. వారు మహిళగా, ఒక బీసీగా, సీనియర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారిని ఇంటర్నల్ గా పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే, వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాల్సి ఉండే. సో నోటీస్ ఇవ్వడం, నోటీస్ ఇచ్చి ఏదో మేము కంట్రోల్ చేస్తాం అనేటువంటిది, కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు చాలా మందిని ఇప్పటిదాకా కంట్రోల్ చేయలేకపోయినారు. క్రమశిక్షణ సంఘం అనేటువంటిది కొంతమందికే. సో ఎవరిని కంట్రోల్ చేయలేకపోయారు అనుకుంటున్నారు మీరు? ఏమైనా పేర్లు చెప్తారా? ఉదాహరణ నేను అవి పేర్లు చెప్పి నేను ఇంకింత దీన్ని కల్లోలం చేయదలుచుకోలేదు. చాలా సార్లు చాలా సందర్భాలలో అట్లాంటివి జరిగినాయి కాబట్టి ఇప్పటికైనా నేను ఏం కోరుకుంటున్నానంటే, పార్టీలో ఇదంతా జరుగుతుందనేటువంటి ఆత్మ పరిశీలన కూడా రైట్. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, మీ వాయిస్ రావట్లేదు, ఇది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుంది. సుమిత్రానంద్ గారు, గతంలో కొండా సురేఖ మీ పార్టీలో పనిచేశారు, గతంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఏదైతే ప్రముఖ సినీ నటికి సంబంధించి ఆవిడ ఏదో కేటీఆర్ గురించి మాట్లాడారు, ఇట్లా కొన్ని వివాదాలు. అసలు మీ పార్టీలో కూడా పనిచేశారు కాబట్టి సీనియర్ లీడరు. సో మీరు సురేఖ గారి వైఖరి కానీ లేదా కొండా మురళి సురేఖ వీళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? రైట్, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుగా ఉంది. సో ఇది ఇవాల్టి వైకే టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైకే టీవీ.